ముద్రగడ పద్మనాభం 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రతి సవాళ్లు చేసి భంగపడి తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్న ముద్రగడను ఏపీ రాజకీయాలు ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. తనకు సంబంధం లేకుండానే ఆయన ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. జనసేనను ఆయన ఏమీ అనకపోయినా పవన్ కళ్యాణ్ అనుచరులతో గొడవలు తప్పేలా లేవు. తాజాగా కిర్లంపూడిలో ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి మరోసారి ఆయన లైమ్లైట్ లోకి వచ్చేందుకు కారణమవుతోంది. కాపు సామాజిక వర్గానికి ముద్రగడ ఒకప్పుడు తిరుగులేని నేతగా ఉండేవారు. తమ కులాన్ని సంఘటిత పరుస్తున్నారన్న పేరు కూడా ఉండేది. కాకపోతే గత 10 ఏళ్లుగా ఆయన అనుకున్నది జరగలేదు. ఆయన అన్ని రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చారు. మారుతోన్న రాజకీయ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా వ్యవహరించారు. పవన్ కళ్యాణే తమ నాయకుడని కాపులు నిర్ధారణకు వచ్చినట్లు ముద్రగడ గుర్తించలేకపోయారు. ఇష్టానుసారం మాట్లాడటంతో ఆయన కూతురే ముద్రగడకు ఎదురు తిరిగి పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేశారు. ముద్రగడ మౌనంగానే ఉంటున్నట్లు కనిపిస్తున్నా లోలోన ఆయన బలం పుంజుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో తరచూ మీటింగులు పెడుతూ భవిష్యత్తు కార్యాచరణను ముద్రగడ డిసైడ్ చేస్తున్నారు. తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించాలన్న కోరిక కూడా ముద్రగడలో ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ముద్రగడ ఇంటిపై దాడి జరిగింది. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేటును ఓ వ్యక్తి ఢీకొట్టాడు. అక్కడే ఉన్న కారు కూడా డ్యామేజ్ అయింది. వెంటనే ముద్రగడ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను జనసేన కార్యకర్తగా ముద్రగడ అనుచరులు అనుమానిస్తున్నారు. పైగా ఎవరో 50,000 ఇస్తానంటే అటాక్ చేశానని ఆ వ్యక్తి చెప్పుకోవటం మరో వివాదమైంది. డబ్బులు ఆఫర్ చేసింది ఒక జనసేన నేత అని ముద్రగడ అనుచరులు అంటున్నారు. అయితే దాడికి తమకి ఎలాంటి సంబంధం లేదని జనసేన నేతలు చెబుతున్నారు. ముద్రగడ ఇంటిపై దాడి జరిగిందని తెలియగానే వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ నేతలు కొందరు ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ముద్రగడకు ప్రాణహాని ఉందని స్టేట్మెంట్స్ మొదలు పెట్టేశారు. మళ్లీ ముద్రగడ పాపులారిటీ పెరిగిపోతోందని తెలుసుకుని ఆయనపై దాడికి ప్రయత్నించారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వైసీపీ స్వార్థం కూడా ఉంది. త్వరలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమించబోతోంది. విదేశాల్లో ఉన్న జగన్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ధర్నాలు మొదలు కాబోతున్నాయి. దానికి ముద్రగడ మద్దతును కూడగట్టాలని, ఆయన్ను డైరెక్ట్ గా రంగంలోకి దించాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. తాజా దాడితో ముద్రగడ రెచ్చిపోయి పూర్తిగా తమ వైపుకు రావాలని వారు ఆశిస్తున్నారు. మరి ముద్రగడ ఏం చేస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.